ఇక బైబిల్ గ్రంథంలో ఆదికాండం యొక్క ప్రాముఖ్యతను మనం ఆలోచన చేసినట్లయితే 66 పుస్తకాల్లో మొదటి పుస్తకమైనటువంటి ఆదికాండానికి సంబంధించిన విషయాలు మిగిలిన 65 పుస్తకాల్లో అనేక సార్లు ప్రస్తావించబడ్డాయి. మొదటిగా ఆదికాండంలో చెప్పబడిన వ్యక్తుల పేర్లు మిగిలినటువంటి పుస్తకాల్లో మనం చూసినట్లయితే ఆదాము పేరు మిగిలినటువంటి పుస్తకాల్లో సుమారుగా 8 పుస్తకాల్లో ఆయన పేరును గురించి మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం, యోబు గ్రంథము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము, లూకాసు వార్త, రోమిలకు రాయబడిన పత్రిక, మొదటి కొరింథీ పత్రిక, తిమోతికి రాయబడిన మొదటి పత్రిక, యోధా పత్రికల్లో ఈ 8 పుస్తకాల్లో ఆదామును గురించి ప్రస్తావించడం మనం చూస్తాం. అలాగే నోవాహును గురించి 6 పుస్తకాల్లో మనం చూస్తాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం, యెషయా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం, హెబ్రీలకు రాయబడిన పత్రిక, మొదటి పేతురు పత్రిక, రెండవ పేతురు పత్రికల్లో నోవాహును గురించి పేర్కొనటం మనం చూస్తాం. తరువాత అబ్రహాము గారి గురించి పాత నిబంధనలో 15 పుస్తకాల్లోను, క్రొత్త నిబంధనలో 11 పుస్తకాల్లోనూ అబ్రహాము గారి గురించి ప్రస్తావించడం మనం చూస్తాం. అలాగే యాకోబు గారి గురించి పాత నిబంధనలో 20 పుస్తకాల్లోను, క్రొత్త నిబంధనలో 17 పుస్తకాల్లోనూ మనం చూస్తాం. ముఖ్యంగా ఆదికాండానికి సంబంధించినటువంటి సుమారు 165 ప్రస్తావనలు క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఈ విధంగా బైబిల్లో మొదటి పుస్తకమైనటువంటి ఆదికాండము మరి మిగిలినటువంటి పుస్తకాలతో మరి చక్కని సంబంధం కలిగినటువంటి సందర్భాలను మనం చూస్తాం. తద్వారా బైబిల్లో ఏకత్వాన్ని మనం చూడగలుగుతాం.